సిద్దిపేట పశువుల మార్కెట్. ఆవులు, బర్రెలు, మేకలు మార్కెట్ ఎంట్రీ ఇలానే ఉంటుంది చూడండి. ఈ అన్న వచ్చేసి ఈ బర్రెకు చెప్పడమేమో 70,000 చెప్పాడు. 60,000కి ఇస్తా అంటుండు. దాని కారణంగా అయితే బేరం అయితే జరుగుతుంది. ఇది మన ఆవుల మీదకైతే పనిచేస్తుంది, కానీ ఇది జెర్సీ ఎద్దు అండి. ఇది జెర్సీ ఆవు. దీనికి ఎద్దుకి ఎంత చెప్పి 40,000 చెప్తారు ఎద్దుకు. ఈ ఆవుకేమో 60,000 చెప్తారు. 2 ఎడ్లు ఉన్నాయి కదండి. ఈ ఎద్దు 4 గంట నీకు 1,20,000 చెప్తారు రెండింటి కలిపి జత. ఇది చూస్తారు కదా, హై క్వాలిటీ ఉన్నాయి, బాగున్నాయి ఎడ్లయితే. ఉన్న వాళ్ళు మాగుంచుతాయి 4 గంటలు. ఈ ఎద్దేమో ఇక్కడిది ఎర్రద్దేమో చెప్పడమే 50,000 చెప్తారు ఒకదానికి. ఇది బాగుంది కదండి. ఇది ఇంకా నాగలి పని నడవలేదట. దీనికి ఒంగోలు ఇది జాతి. దీనికి మనకు వచ్చేసి 60,000 చెప్తారు వాళ్ళు చెప్పడమే. ఇక్కడ 2 పై ఎడ్లు ఉన్నాయి చూసారా, 2 ఎడ్లు. ఇది ఒక ఎద్దు. ఇది ఆల్రెడీ సేల్ అయిపోయింది. 55,000కి అయిపోయిందట. దీని బేరం అయిపోయింది. ఇవి 2 ఎడ్లు అయితే అట్లనే ఉన్నాయి. చెప్పడమే 1,30,000 చెప్తారు. ఇక 10 అటు ఇటు అయితే. ఇప్పుడైతే సీజన్ కాదు ఇది. ఇక్కడైతే మనం చిట్టి తీసుకుని అయితే వెళ్ళాలి కన్ఫామ్గా అయితే. ఈ ఆవుకు వచ్చేసి తొలిసూరు ఇస్తానట్టండి. చెప్పడం 70,000 చెప్తారు. ఇక 60,000కి అయితే లాస్ట్ ఇచ్చేస్తామంటారు రైతు అయితే. ముంగడ బర్రె చూస్తారు కదా, ముంగడ బర్రె కూడా 80,000 చెప్తారు. 80,000 అంటే అది మాట్లాడితే 5-10 తక్కువ చేస్తూ ఉంటుంది. బేరం జరుగుతుంది. బేరం పట్టుకుని ఉన్నారు. ముంగడ బర్రెకి అయితే చూస్తారు కదా, ఈ బేరం అయితే వేస్తుంది. ఈ బర్రెకి చెప్పడం 50,000 చెప్తారు. అంతే సేల్ అయిపోయింది. అది బర్రె అయిపోయింది. ఇది మళ్ళా హైకాల్టీ అన్నారు చూస్తారు కదా, ఆ బర్రెకి మాట్లాడుతారు. 50,000 సేల్ అయిపోయింది ఆ బర్రె. బేరం అవుతున్నారు. వచ్చేసి ఆవుకైతే చెప్పడం అయితే 80,000 చెప్తారు. 3 ఈత ఆవు అంటారు. పూటకు 8 లీటర్లు ఇస్తుంది అంటారు. ఇది చూస్తారు కదా, ఆవు ఏజ్ బారే ఉంది, ముసలిదే ఉంది, కానీ పాలైతే గ్యారంటీ ఇస్తారట. ఈ ఆవుకి అయితే 70,000 చెప్తారు. ఈయన 3 రోజులు అవుతుందట. జునువాల మీదనే ఉంది. అక్కడ ఆవుకైతే చెప్పడమే 60,000 చెప్తారు. ఒక రొమ్ము అయితే పైకి ఉంది. దాని కారణంగానే అయితే దాని దగ్గరికి ఎవరైతే వస్తలేరు. మీరు చూస్తారు కదా, మీ ముంగడ బర్రెకి 90,000 చెప్తారు చెప్పడం అయితే. ఇంకా బేరం ఎవరు మాట్లాడుతుంటారో అని ఛాన్స్ వెళ్ళిపోతున్నాయి. ఈ ఆవుకు 55,000 చెప్తారు హెచ్ఎఫ్ ఆవుకు. అది చూస్తారు కదా, చాలా ఈరోజు అయితే చాలా ఆవులు బర్రెలు వచ్చినాయి. లోకల్గా వచ్చినాయి, జెర్సీ వచ్చినాయి. ప్యూర్ హెచ్ఎఫ్ అయితే రాలేదు. ప్యూర్ హెచ్ఎఫ్ అయితే ఆవులు అయితే రాలేదు. ఒకటి ఉంది ఆవు, నేను చూపెడుతున్నాను. ఈ ఆవుకైతే 55,000 చెప్పారు. 50,000కి అయితే సేల్ అయిపోయింది ఈ ఆవు అయితే. ఈ బర్రెకి 60,000 చెప్పారు. సేల్ అయితే కాలేదు, బర్రె ఉంది ఇంకా. ఈ జెర్సీ చూస్తారు కదా, జెర్సీ తోలాగా ఇది మనకు చెప్పడమే 15,000 చెప్పారు. ఎద్దుని చూస్తారు కదా, ఎద్దు 60,000 అట. బేరం అయితే నడుస్తుంది అక్కడనైతే. మొత్తం 4 లెవెల్, నవపేట 4 లెవెల్ అంటారు ఇక్కడ. ఈ దూడకైతే చెప్పడం 30,000 చెప్తారు. లాస్ట్ 20,000కి అడిగారు, వెళ్ళిపోయారు. ఇక అంటే యావ చూస్తారు కదా, అంతా చూస్తారు. ఈ బర్రె అయితే సేల్ అయిపోయింది. 60,000కి అయితే 3 అయింది బర్రె. లోకల్ బర్రెనే, పూటకు 4 ఇస్తుందట. బర్రె అయితే సేల్ అయిపోయింది. ఇది ముర్రది దూడ. దీనికి చెప్పడమే 30,000 చెప్తారు బర్రె పేయకు. ఈ బర్రెకి అయితే 80,000 చెప్తారు ఒక్కొక్క దానికి. చూస్తారు కదా, 1,60,000. ఇవి పెద్ద హెవీ సైజు ఈ బర్రెలు. ఒక్కొక్కటి 1,10,000 చెప్తారు అని చెప్పడమే. ఇప్పుడే ఒక బర్రె దిగింది చూసా, దీని గుతం 1,10,000 చెప్తారు. హెవీ సైజ్ అన్ని బర్రెలు ఇక్కడి. ఇక్కడ ముంగట గుతం ఫుల్. ఈరోజు అయితే బాగా వచ్చినాయి గౌడు బర్రెలు, ముర్రా. ఈ ఆవుకు చెప్పడమే 70,000 చెప్తారు. ఈ నెల దాకా ఒక 10 రోజులు అయింది ఉంటుంది. మాట్లాడితే బేరం అవుతుంది, కానీ ఆవులు దొలేటోళ్ళు అయితే అంగట్లో బాగా లేదు.